అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఇంటర్మీడియట్ అర్హతతో ఈరోజు మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఎలా జాబ్కి అప్లై చేసుకోవాలి, అలాగే ఆ జాబ్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్, ఎంత ఫీజు పే చేయాలి, ఆ జాబ్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి అర్హతలు, అలాగే శారీరక పరిమాణాలు ఎలా ఉండాలి, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా పేమెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద కానిస్టేబుల్ జాబ్స్ కొరకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ మనకు జనవరి 29వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతోంది. అలాగే ఎవరైతే అప్లై చేస్తారో కానిస్టేబుల్ జాబ్ కోసం అందులో మనకి లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100 రూపాయల వరకు, అలాగే దాంతోపాటు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే మొదటగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఆ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక్కడ చూసారా, పే స్కేల్ అయితే నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి దాదాపు 36 స్టేట్స్లలో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నట్లయితే ఎంటైర్ స్టేట్లో మనకి క్యాస్ట్ కేటగిరీ వైజ్ మనకి 29 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నక్సల్ ఏరియాస్లో దాదాపు 51 పోస్టులు, మొత్తం 79 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో చూస్తున్నట్లయితే 30 పోస్టులు. ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి 1149 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కూడా డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మొత్తం పోస్టులలో 10% వేకెన్సీస్ అనేవి మనకి సర్వీస్ మ్యాన్ పిల్లలకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రిజర్వేషన్స్ అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి కేటగిరీ వైజ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొదటగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎవరైతే 12th క్లాస్ చదివి ఉంటారో అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆ ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉండాలన్నమాట. ఆ సైన్స్ సబ్జెక్ట్ ఒక్కటి, సపోజ్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ ఇలాగ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కి కావాల్సినటువంటి వయసు చూస్తున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్చి 4వ తేదీ 2022 వరకు ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు ఉంటుందో వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి 5వ తేదీ మార్చి 1999 నుండి మార్చి 4వ తేదీ 2004 లోపు ఎవరైతే పుట్టింటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ కేటగిరీ వైజ్ వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తున్నట్లయితే హైట్ మనకు ఖచ్చితంగా 170 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా చూస్తున్నట్లయితే చెస్ట్ మనకి 80 నుండి 85 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అయితే మినిమం ఎక్స్పాన్షన్ అంటే దాదాపు మనకి ఊపిరి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అయితే మనకి చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలాంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఏరియాస్లో సపోజ్ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇంకా కాశ్మీర్, ఇంకా కొన్ని లడాక్ ఏరియాస్లో అయితే వాళ్ళకి సంబంధించినటువంటి హైట్, వారికి సంబంధించినటువంటి చెస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెయిట్ చూస్తున్నట్లయితే దాదాపు మనకి ఏ అయితే హైట్ ఉన్నారో దానికి తగినట్టు వెయిట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకు ఖచ్చితంగా ఫిట్ అయి ఉండాలన్నమాట. ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో మెడికల్ టెస్ట్లో వారు ఖచ్చితంగా దాంట్లో ఓకే, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ మెడికల్ టెస్ట్లో పాస్ అయిన వారు మాత్రమే దీనికి అర్హత పొందుతారు. నెక్స్ట్ ఇంకా చూసారా, ఎవరికన్నా కొంతమంది సెలక్షన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు బాడీలో టాటూస్ వేసుకుంటారు. కొన్ని టాటూస్ మనకి పర్మనెంట్ ఉంటాయి, కొన్ని టెంపరీ ఉంటాయి. పర్మనెంట్ ఉన్నట్లయితే కొంచెం రిస్క్ ఉండొచ్చు, టెంపరీ టాటూస్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మరియు నేమ్ అనేది ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్స్లో యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటారనమాట. ఇంకా వేరే నేమ్ చేంజెస్ అయితే వాళ్ళు తీసుకోరు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అంటే వారు ఖచ్చితంగా ఎలా ఉండాలి, సివిల్ సైడ్ అండర్ ద గవర్నమెంట్ రెగ్యులర్ బేసిస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా వేరే రీఎంప్లాయ్మెంట్
ఎంప్లాయ్మెంట్ ద్వారా పొందిన వారికి అయితే ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. అలాగే ఎవరైనా కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ పీపుల్స్కి కొంతమంది దత్తత తీసుకొని ఉంటారు, ఇంకా డిపెండెంట్ ఎవరైనా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా ఇటువంటి ఛాన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎవరు అంటే దాదాపు ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి పిల్లలకి అయితే మనకి 10% రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్లో ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఫీజ్ కన్సెషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏవైతే సపోజ్ కొంతమంది ఉన్నాయి చూసారా, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ అటాచ్మెంట్లోనే ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అటాచ్మెంట్ ద్వారా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే దీని డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ CISFRECTT.in అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అప్లై చేసుకునే ముందు మనం ఖచ్చితంగా ఏవైతే సిద్ధం చేసుకోవాలి చూసారా, ఫోటోగ్రాఫ్ ఒకటి ఖచ్చితంగా కావాలి. ఆ ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది మనకి 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. ఆ ఫోటోగ్రాఫ్ సైజ్ చూస్తున్నట్లయితే 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అనమాట. అలాగే మనకి ఒక సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది కూడా మనకి 10 KB నుండి 20 KB సైజ్ ఉండాలి. అలాగే ఆ సిగ్నేచర్ యొక్క సైజ్ చూస్తున్నట్లయితే 4 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్స్ హైట్ అండ్ విడ్త్లో ఉండాలి అనమాట. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్కి అయితే PDF ఫార్మాట్లో మనకి ఏమున్నాయి, సపోజ్ ఏదైనా రిలవెంట్, సపోజ్ క్యాస్ట్ కేటగిరీస్ ఉన్నట్లయితే క్యాస్ట్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే సపోజ్ ఇంటర్మీడియట్ది కావచ్చు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, అన్ని మీరు స్కాన్ చేసి PDF ఫార్మాట్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనం అప్లోడ్ చేసేయచ్చు. అయితే ఈ జాబ్కి అప్లై చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూస్తున్నట్లయితే మార్చ్ 4వ తేదీ 2022 లోపల, అంటే 5 గంటల లోపల మనకి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేసి పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయాలన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇంకా ఫైనల్గా చూస్తున్నట్లయితే అప్లికేషన్ ఫీజు చూడండి. ఈ అప్లికేషన్ ఫీజు చూస్తున్నట్లయితే ₹100 అయితే చెల్లించాలి. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇంకా అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ₹100 అయితే పే చేయాలి. అది కూడా మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, అలాగే SBI బ్రాంచెస్లో కూడా చలానా ద్వారా పే చేసుకోవచ్చు అనమాట. అలాగే అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్, సపోజ్ ఏమవుతుంది, నేను ఇంతకుముందు చెప్పాను చూసారా ఎగ్జామినేషన్ స్టెప్స్ ఫస్ట్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అలాగే 2 ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు తీసుకెళ్ళాలి. అది కూడా ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవి ఇంపార్టెంట్ చూసారా, ఏది ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇంకా కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ కావచ్చు, ఇంకెక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్ కావచ్చు, ఇవి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మీరు టెస్ట్కి హాజరవచ్చు అనమాట. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏముంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసారా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 5 కిలోమీటర్లు మనకి కేవలం 24 నిమిషాల్లో మాత్రమే పరిగెత్తవలసి ఉంటుంది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఏది హైట్, చెస్ట్ ఇవన్నీ మనకు చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారు ఖచ్చితంగా రిటన్ టెస్ట్కి వెళ్ళాలన్నమాట. అది రిటన్ టెస్ట్ మనకి ఆఫ్లైన్లో కండక్ట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా కండక్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి మొత్తం 100 క్వశ్చన్లకి 120 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. అది 100 మార్కులకు. మొదటగా చూస్తున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి 25 క్వశ్చన్లకి 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్లకి 25 మార్కులు. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనమాట. అంటే ఈ జాబ్కి ఎవరు అప్లై చేస్తారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే కాబట్టి మనకి 10th క్లాస్ స్టాండర్డ్లో కొన్ని మ్యాథమెటిక్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అది కూడా 25 క్వశ్చన్లు 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరికైతే హిందీ వస్తుందో లేదా ఇంగ్లీష్ దానికి సంబంధించిన గ్రామర్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మనకి 25 క్వశ్చన్లకి 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ఎగ్జామినేషన్ 100 క్వశ్చన్లు 120 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేస్తారో వారు నెక్స్ట్ లెవెల్ చూసారా ఎక్కడికి వెళ్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, వారు ఏవైతే ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ తీసుకెళ్ళాలి ఒరిజినల్స్. అలాగే ఇంకా క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఉన్నట్లయితే వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద క్వాలిఫికేషన్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దాదాపు అన్రిజర్వ్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు 35% అయితే తీసుకుంటారు. అంటే దాదాపు ఇప్పుడు 100 మార్కులకి 35% అంటే 35 మార్కులు వస్తే ఇంకా అది కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 33% అనమాట.
అంటే 100కి 33 మార్కులు వచ్చినట్లయితే అది కట్ ఆఫ్గా మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఈ విధంగా మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా దానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. అంటే ఇంకా దీంట్లో చూసారా పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హత లేదు అని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూసి చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏం చేయాలి, మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. మొదటగా చూడండి CISFRECTT.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత చూడండి మనకి హోమ్ పేజ్లోనే లాగిన్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే కింద మనకు అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఎవరికైనా అకౌంట్ ఉందనుకోండి, వారి యొక్క లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి వారి యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయచ్చు. ఇక ఎవరికైనా లేనట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ 2 టైమ్స్ మనం టైప్ చేయాలి. ఒకటి సపోజ్ నేమ్ అనుకోండి, నేమ్ మీరు టైప్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే నేమ్ మీరు టైప్ చేస్తారో సెకండ్ టైం వెరిఫై కోసం కూడా నేమ్ టైప్ చేయాలి. ఈ విధంగా ప్రతి చోట 2 టైమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడండి, నేమ్ టైప్ చేస్తారు, ఆ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, అలాగే ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి కింద ఒక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారనమాట. అలా సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే డీటెయిల్స్తో మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్తో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చూడండి మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ కేటగిరీ, అలాగే మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారా, ఇంకా ఎవరైనా డిసేబిలిటీతో ఉన్నారా సంథింగ్, అలాగే ఇంకా చూసారా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఎవరికైనా పర్మనెంట్ అడ్రస్ ఉందనుకోండి, ఒక అడ్రస్ టైప్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసినట్లయితే 2 అడ్రస్లు సేమ్ అనమాట అని ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా టెంపరీ అడ్రస్లో ఉన్నట్లయితే కరస్పాండెంట్ అడ్రస్ కూడా ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం మీ యొక్క ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చి కింద ఒక డిక్లరేషన్ దగ్గర ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ అగ్రీ అనే చెక్ బాక్స్ మీద టిక్ చేసి పక్కనే ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలన్నమాట. అలా సబ్మిట్ చేసిన తర్వాత ఏముంటుంది, మీకు ఖచ్చితంగా చూడండి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక ఫోటోగ్రాఫ్ అలాగే ఒక సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ 2 మీరు అప్లోడ్ చేయాలి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా మెట్రికులేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే మీ యొక్క 10th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ పీడిఎఫ్స్ నేను ఏవైతే చేసుకోమన్నానో అవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా అప్లోడ్ చేయవలసింది చూడండి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అనమాట. అంటే ఇక్కడ మెట్రికులేషన్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. అప్లోడ్ చేసేసి కంటిన్యూ ఫర్ ద పేమెంట్ అని క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొంతమంది ఎవరైనా సపోజ్ క్యాస్ట్ కేటగిరీని బట్టి ఎగ్జామ్షన్ ఉన్నట్లయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఫీర్ ఎగ్జామ్షన్ అని ఉంటుంది. అలాగే కొంతమందికి మీరు పేమెంట్ పే చేయండి అని చెప్పి చూపిస్తుంది. అలా మీరు పే చేయడానికి మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ నెంబర్ ద్వారా మీరు పేమెంట్ చేసేస్తున్నట్లయితే ఫైనల్గా మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు అప్లై చేశారో అప్లికేషన్కి సమ్మరీ ఒక ఫామ్ వచ్చేస్తుంది. అది మీరు సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ తీసి మీ యొక్క కన్ఫర్మేషన్ కోసం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్లో చూస్తున్నట్లయితే ఇంకా క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా కొన్ని ఫార్మాట్స్ ఫిల్ చేసుకోవాలి, ఇంకా సబ్మిట్ చేసుకోవాలంటే వీటిని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్స్ చేసుకొని వీటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరన్నా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదివి ఉంటారో వారికి ఎవరన్నా ఈ విధంగా మంచి జాబ్ చేయాలి, గవర్నమెంట్ ఫీల్డ్లో వెళ్ళాలి అని ఎవరైనా థింక్ చేస్తున్నట్టయితే ఈ కానిస్టేబుల్ పోస్ట్స్ ఎంతగానో మంచి అవకాశాన్ని ఇస్తాయి. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మాత్రం ఈ జాబ్స్ని సంపాదించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.